నీ నిర్ణయాల ద్వారా నువ్వు చేసే పాపములు, యువర్ రెబలియస్ నేచర్, నీ నిర్ణయాలు జరుగుతున్న చాయిసెస్, సిన్స్, పర్సనల్. రెండోది ఇన్హెరిటెడ్, నువ్వు చేసింది కాదు, నీ పైన అనుగ్రహించబడింది, లేకపోతే నీ పితరుల నుండి వచ్చింది. జనరేషనల్ ఇన్హెరిటెడ్ కర్సెస్ ఆర్ బాండేజెస్. అదే సమయంలో డిమానిక్ అనేటప్పుడు నీ పితరుల దగ్గర నుంచి రాకపోవచ్చు, నువ్వు పాపం చేయకపోవచ్చు, కానీ ఎవడో నీకు విరోధంగా చేతబడి కార్యాలు, చీకటి కార్యాలు, ఎంచాంట్మెంట్స్ నీకు విరోధంగా జరిగిస్తాము, శాపాలు ప్రకటిస్తాము, దాన్ని బట్టి కలుగుతున్న బంధకాలు. అదే సమయంలో ఎన్విరాన్మెంటల్, మన వాతావరణం తగినట్టుగా, నువ్వు ఏ వాతావరణంలో ఉంటున్నావో దాని తగినట్టుగా. అన్గాడ్లీ ఆల్టర్స్, దేవుని బలిపీఠములు కాకుండా అపవాది బలిపీఠములతో ఉన్నవారితో నువ్వు సహవాసం చేస్తే ఆ బలిపీఠపు ప్రభావితము నీ పైన కనబడతావు. అందుకని